అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో పొడుము రెసిపీతో వచ్చానండి. ఇవాళ నేను చేస్తుంది ధనియాల పొడి. ఇది రైస్లో చాలా బాగుంటుంది. ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సింది ధనియాలు నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఆ 1.5 గ్లాస్కి ఒక పెద్ద గుప్పెడు అంతా కరివేపాకు, 8 నుంచి 9 రెడ్ చిల్లీస్, నువ్వులు ఒక పెద్ద టీ టేబుల్ స్పూన్తో 2, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. అంటే ముందు ధనియాలు వేరేగా, ఎండుమిరపకాయలు వేరేగా, నువ్వులు వేరేగా, జీలకర్ర వేరేగా, కరివేపాకు వేరువేరుగా ఇవన్నీ వేపుకోవాలి. కరివేపాకు మాత్రం వేపేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ చల్లారాక పౌడర్లా వేసుకొని దీన్ని కూడా వెల్లించుకోవాలండి. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. దీంట్లో వేయించుకుంటున్నాను. ఇది మీడియంలో పెట్టుకొని స్మెల్ వచ్చేదాకా వేయించుకున్నానండి. ఇది మంచి స్మెల్ వస్తుంది, అంటే జీలకర్ర అంతా వేగిందని అర్థం అండి. ఇప్పుడు ఇది ఒక వేరే ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా బ్లాక్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. కదా అని మార్చేయద్దండి, కలర్ మారాలి అంతేని. రెడ్ చిల్లీది కలర్ మారాలి, అంతవరకు వేయించుకొని పెట్టేసుకోవాలి అండి. బాగా రెడ్గా ఉన్న మిరపకాయలు కొంచెం కలర్ తగ్గే చూసారా, ఈ విధంగా వేయించుకుంటే చాలండి. నెక్స్ట్ నువ్వులు వేయించుకుందాం. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. తెల్లగా ఉన్న నువ్వులు ఇప్పుడు చూడండి లైట్ రెడ్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఇది తీసుకొని వేరే ప్లేట్లో పెట్టుకుందాం అండి. ఇవి వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది, ధనియాల స్మెల్. ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఇంకొంతసేపు ఒక 5 to 10 minutes ఇలా వేయించుకుంటే ఇవి కూడా వేగిపోయినట్టే అనుకుంటున్నానండి. ఇది కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుందాం. ధనియాలు బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి కూడా వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లాగా ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లాగా వేసుకొని ఈ కరివేపాకునంతా బాగా వేసుకుందాం. కరివేపాకుని వేయించుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఈ జార్లో వేసేసుకుంటున్నాను. ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ దీంట్లోనే వేసేసాను. కరివేపాకు కూడా దీంట్లో వేసేస్తున్నాను. చిన్న లెమన్ సైజ్ అంతా పిక్కలేని చింతపండు, ఉప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ లాగా వేసుకున్నాను. చూసుకొని కావాలంటే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చండి. ఇది చల్లారాక పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు ఇది మనం పౌడర్ లాగా చేసుకుందాం. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని జల్లెడ పెట్టి స్మూత్ పౌడర్ లాగా తీసుకుని మిగతా వేస్ట్ అంతా మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ జల్లెడ పెట్టేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఉప్పు సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇలా టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టేస్తే మనకు ఒక 2 months దాకా వస్తుందండి ఈ ధనియాల పొడి. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా చల్లారేదాకా మూత పెట్టకూడదు. అంతేనండి, ధనియాల పొడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.